హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేడ్ కేక్స్. చూడండి, ఈరోజు అయితే నేను కార్ కేక్ చేశాను అండి. సో ఏ విధంగా అయితే చేశాను ఈ స్టైల్లోని నేనైతే కార్ కేకులు ఇది వచ్చేసి నాకు తెలిసి 6th వన్ అనుకుంటా. సో చాలా కార్ కేకులు చేశాను, కాకపోతే ఈ స్టైల్ అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. సో దీన్ని నేను ఎలా చేసా అనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి క్లారిటీగా. సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, కరెక్ట్గా చూసి చేయండి, మీరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో చాలా కార్ కేక్లు అయితే ఉన్నాయి, కానీ తెలుగులోనైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఈ టైప్ అయితే ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ చాలా సెర్చ్ చేశాను, ఎక్కడా లేదు. సో మనమే చెప్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే వీడియో అంతా షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ కస్టమర్ కూడా నాకు సేమ్ ఇలాంటి పిక్కే పంపించారండి. యాజ్ ఇట్ ఈజ్ అయితే చేశాను, వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఫోటో పంపించాను అందుకనేసి. సో ఓకేనా. అండ్ మీకు ఈ కార్ కేక్ నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఈ కార్ కేక్ నేను ఎలా చేసా అనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాము, ఓకేనా. చలో. సో ఇక్కడ స్పాంజ్ అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నా అండి. సో టిన్ సైజ్ వచ్చేసి 8x8 తీసుకున్నాను. ఇక్కడ మనం ఈ స్పాంజ్ని మెజర్మెంట్ చేసుకోవాలండి. మెజర్మెంట్ చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో హాఫ్ క్వాంటిటీ అంటే 4 అనమాట. 4 దగ్గర ఎగ్జాక్ట్గా మిడిల్ వన్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం పైన పెట్టేసుకోవాలి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా పెట్టేసి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే పైన పెట్టేసుకొని దాన్ని కరెక్ట్గా మెజర్ చేసి కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ అనేది. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఈ చేసుకున్న ఈ స్పాంజ్ మొత్తం యూజ్ అయిపోతుందండి, ఏం మిగలదు అసలు. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నా బేస్ అనేది నేను 10 ఇంచెస్ తీసుకున్నా కాబట్టి నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను, బేస్కి సరిపోను. ఒకవేళ మీ దగ్గర 12 ఇంచెస్ బేస్ మీరు తీసుకున్నారంటే ఇంకా పెద్దగా వస్తుందండి కార్ అనేది. సో మీరు తీసుకునే బేస్ని బట్టి లెంత్ అనేది చూసుకొని కట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు పైన లేయర్ పెట్టాను కదండి, ఆ లేయర్ని ఇలా సైడ్స్కి మొత్తం కూడాను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి కార్ విండోస్ ఎలా ఉంటాయి, ఇలా వాలిపోయినట్లుగా ఉంటాయి కదా, ఆ షేప్లో అనమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ని నేను లేయర్స్గా కట్ చేస్తున్నానండి. ఇది ఈ బాడీ అంటే కార్ బాడీది అనమాట. సో దేన్ని 3 లేయర్స్ అయితే కట్ చేశాను, మీకైతే 2 చూపించాను. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పైన మనం పెట్టేది ఉంది కదా, దాన్ని కూడా 3 లేయర్స్ అయితే కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే 2 లేయర్స్ అయినా పెట్టేసుకోవచ్చు, అంత హైట్ వద్దు అనుకుంటే, ఓకేనా. సో ఇలా సైడ్స్కి మొత్తం చక్కగా కట్ చేసుకోండి. ఇదేంటంటే కిందది కొంచెం పెద్దగా, మిడిల్లోది కొంచెం నార్మల్గా, పైది కొంచెం చిన్నగా అలా ఉండేటట్టు చేస్తే మనకి ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. సో మనకి ఈ ఫస్ట్ పెట్టిన దానికి బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ చూసి పెట్టుకున్నాం కదా, అవి కూడా 3 లేయర్స్ అయితే కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా సైడ్స్కి అయితే కట్ చేసుకోవాలండి, లైట్ సైడ్. ఇప్పుడు మన కారు కూడా ఇట్లా క్రాస్గా ఉంటుంది కదా, ఏమంటారు ఎడ్జెస్కి. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే మనం ఫిల్ చేసేద్దాము మొత్తము. ఇక్కడ వచ్చేసి కస్టమర్ నాకు బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇచ్చారండి. సో మీరు ముందే మిడిల్లో ఇట్లా పెట్టద్దు, వెనక కూడా స్పేస్ ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టాలి, కాబట్టి ఇప్పుడు ఈ స్పాంజ్ని కొంచెం ముందుగానే పెట్టేసుకోవాలి, ఓకేనా. మీరు కరెక్ట్గా జాగ్రత్తగా చూడండి. నేను వీడియో అనేది స్పీడ్ మోషన్లో పెట్టా అండి, ఎందుకు అంటే చాలా లెంతీగా ఉందన్నమాట వీడియో. సో మీకు ఆల్రెడీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నా అనమాట. అండ్ ఇంత స్పీడ్గా కూడా పెట్టా అనమాట, ఓకే. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ పెట్టేదాన్ని కూడా ఇలా క్రీమ్ రాసి పెట్టేస్తే ఏంటంటే కరెక్ట్గా అతుక్కొని అలాగే ఉంటుందండి. సో ఇప్పుడు క్రీమ్ రాసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. మీరు ఒకవేళ మీకు ఇంకొంచెం పెద్ద కార్ కావాలి అంటే కంపల్సరీ 12 ఇంచెస్ బేస్ తీసుకోండి, ఇంకా పెద్దగా అనిపిస్తుంది కార్ అనేది, ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేసి బేసు 10 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత సైజే వస్తుందన్నమాట. సో 12 ఇంచెస్ అయితే ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ వచ్చింది తర్వాత, ఓకేనా. అండ్ ఇప్పుడు బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను కదా, బటర్ స్కాచ్ క్రష్ అయితే వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. బటర్ స్కాచ్ క్రష్ చేసుకున్న తర్వాత నట్స్, ఈ బటర్ స్కాచ్ నట్స్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మీకు ఒకవేళ బటర్ స్కాచ్ నట్స్ వీడియో కావాలి అని అంటే
ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. మీరు ఇలా నెక్స్ట్ కూడా సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకోవాలి. చూసి ఎగ్జాక్ట్గా ఒకసారి కరెక్ట్గా పెట్టుకోనండి. ప్రతి లేయరు చూపించాలా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ చూపించాల్సి వస్తుంది. ఓకేనా? లేకపోతే ఇప్పుడు నార్మల్గా మనం రోజు చేసే కూల్ కేక్స్లా చేస్తే ఏంటంటే రౌండ్ కేక్ కానీ స్క్వేర్ కేక్ కానీ అలా చేసినట్టు కొంచెం కొంచెమే చూపిస్తే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సో ఇలా మొత్తం నేను చూపించాల్సి వస్తుందండి. అండ్ సెకండ్ లేయర్ కూడా పెట్టేసి ఇలా క్రీమ్ అంతా సైడ్స్కి మొత్తం కంపల్సరీ సైడ్స్ కూడా పెట్టేసుకోవాలి అప్పటికప్పుడే. లేకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్స్ అలా ఉంటాయి కదా, మనకి కరెక్ట్ షేప్ అనేది రాదనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ బటర్ స్కాచ్ క్రష్ అయితే స్ప్రెడ్ చేశాను అండ్ బటర్ స్కాచ్ నట్స్ కూడా వేసాను. అండ్ తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా ఈ నట్స్ అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మనం ఇంట్లో చేసినాయి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాం కదా, క్యాష్యూ నట్స్ అండ్ బాదం యూజ్ చేస్తాం కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. అండ్ కస్టమర్కి కూడా బాగా నచ్చింది బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది. అండ్ ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా పెట్టేసి మొత్తం స్పాంజ్ అంతా కూడా బాగా తడిపేసుకున్నాను అనమాట. ఈ లేయర్ అనేది మరీ బాగా ఓవర్గా తడపొద్దు, ఎందుకంటే పైన ఆల్రెడీ ఇంకొకటి వస్తుంది కదా అండి లేయరు, సో లైట్గానే తడిపేసుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా ఇదంతా స్ప్రెడ్ చేస్తున్నాను క్రీమ్ అనేది. క్రీమ్ కూడా చాలా చక్కగా బీట్ చేశాను అనమాట, మరీ లూజ్గా కూడా లేదు, బాగా చక్కగా బీట్ చేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ కార్ కేక్లు అయితే చాలా విధాలుగా చేయవచ్చండి నాకు తెలిసి. సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా మిడిల్ వన్లోనే నేను కొంచెం క్రీమ్ ఎక్స్ట్రా రాశాను కదా, మనం పైన టాప్ పెట్టడానికి లేయర్స్ కట్ చేసాం కదా, దాన్ని ఒకసారి పైన కూడా ఇలా పెట్టేసుకోండి. ముందు ఎక్కువ స్పేస్ ఉంచండి కొంచెం, ఓకేనా? మనకి కార్కి కూడా ముందు ఎక్కువ స్పేస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం ఉంటుంది కదా, సో అది ఆలోచించుకొని ముందు కొంచెం ఎక్కువ స్పేస్ ఉంచి ఆ పై లేయర్ అనేది కొంచెం వెనక్కి జరిపి పెట్టేసేయండి, ఓకేనా? లేదు మీరు మిడిల్లో పెట్టుకుంటా అన్నా నో ప్రాబ్లం, అలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం షేప్ అయితే ఇలా బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇలా పెట్టాను. అండ్ సేమ్ అండి, మనం కింద బేస్కి అంటే కింద లేయర్కి ఎట్లయితే ఫిల్ చేసి పెట్టామో ఈ 3 లేయర్స్కి కూడా ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి. పైన కూడా పెట్టాలా అవసరమా అనుకుంటారు, బట్ కస్టమర్స్ అవి కూడా తింటారు కదా, అందుకనేసి నార్మల్ స్పాంజ్గా అయితే బాగోదు కాబట్టి ఇలా నేను ఇందులో కూడా ఫిల్ చేసి పెట్టేశాను. సో ఇలా మొత్తం కూడా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉండండి. తక్కువ క్రీమే యూస్ చేయండి, మరీ ఎక్కువ వద్దు. ఎందుకు అంటే మనం తర్వాత మొత్తం స్టార్ నోజిల్స్ తోటి పెట్టేస్తాం కదా ఎక్కువ క్రీమ్ అంతా, ఇంకా హెవీగా అయిపోతుంది అనమాట. సో చూసి పెట్టుకోండి, ఓకేనా అండి? సో ఇలా మళ్ళీ పైదంతా పెట్టేశాను. ఇవేంటంటే ఇక ఇది టాప్ లేయర్ అండి, టాప్ లేయర్ కూడా నేను రివర్స్లో కూడా ఏం పెట్టలేదు, సేమ్ ఎలా మనం 3 లేయర్స్ కట్ చేసామో అలాగే పెట్టేసాను అనమాట. ఇట్లా కొంచెం డోమ్ షేప్ లాగా వస్తేనే, డోమ్ అంటే మరి అంటే పైకి ఇట్లా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కార్కి అలా పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా క్రీమ్ అంతా కూడా చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అండి. తర్వాత బయట తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ మనకి పీసెస్ మిగులుతాయి కదా, ఇలా టూత్ పిక్ పెట్టేసి కొంచెం ఈ స్పాంజ్ని ఇలా పెట్టేసేయాలండి బ్యాక్ సైడు. టూత్ పిక్లతోటి మాత్రమే పెట్టాలి, లేకపోతే అది ఆగదు, ఓకేనా? అటు సైడు ఇటు సైడు టూత్ పిక్ కుక్ చేసి ఒక స్పాంజ్ ముక్కి అంటే ఆ లెంత్ చూసుకొని మీరు కట్ చేసుకోండి ఒక పీస్ అనేది, దానికి అటు ఇటు టూత్ పిక్లు కట్ చేసి పెట్టేసి అందులోనే ప్రెస్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా సెట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే ఒక 1/2 అవర్ వరకు అయినా కంపల్సరీ పెట్టేసేయండి. అండ్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కేక్ పీస్ అయితే కట్ చేసుకున్నానండి ఈ షేప్లోనే. మనకి కార్కి ముందు మిర్రర్ అనేది ఏ షేప్లో ఉంటుంది అద్దమో అలా ఆ షేప్లోనే కొంచెం కేక్ పీస్ అనేది కట్ చేసి నేనంతా కూడా మళ్ళీ ఇట్లా క్రీమ్ అనేది స్ప్రెడ్ చేశాను. లైట్గానే క్రీమ్ యూస్ చేశాను అండి, మరీ హెవీగా కూడా ఏం పెట్టలేదు. అండ్ కస్టమర్ కూడా అంటే క్రీమ్ ఎక్కువైంది అది ఇది ఏం అనలేదు, బాగుంది, క్రీమ్ కూడా అంత ఎక్కువేం అనిపించలేదు, చాలా బాగుందని చెప్పారు. సో మీరు కూడా ఇలా చేసేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా పీసులు పెట్టనవసరం లేకుండా చేయొద్దా అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే మనం పైన లేయర్స్ అది ఉంది కదా దాన్నంతా కూడాను ఇలా సైడ్కి అంతా
ఆ షేప్ వచ్చేంత వరకు కట్ చేసిన, లేకపోతే టాప్ లేయర్ అనేది కొంచెం చిన్నగా కట్ చేసుకున్న మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అలా అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ షేప్ వచ్చేంత వరకు కూడా నేను ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అలా కట్ చేసింది కూడా తీయకుండా కిందనే పెట్టేస్తే ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట మనకి. సో మీరు ఇలా చూసి ఒకసారి ఇలా కట్ చేసుకుంటూ చేయండి. ఇంత ప్రాసెస్ ఇలా ఇంతగానో కట్ చేసుకోవాలా, రాకపోతే ఎట్లా అది ఇది అని అనుకోకుండా మీరు ముందే కట్ చేసి పెట్టుకున్న నో ప్రాబ్లం, అది ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. అండ్ ఈ కార్కి ఇక్కడ నేను చేయడం కూడా ఫస్ట్ కాబట్టి సో ఇంతగానం కట్ చేసి చేయాల్సి వస్తుంది. ఆ షేప్ వచ్చేంత వరకు కూడా కంపల్సరీ మనం కట్ చేసుకుంటూ చేయాల్సిందే. సో ఇంతగానం కట్ చేయొద్దు అది ఇది అని అనుకుంటే మీరు ముందే పీసెస్ అనేది ఫస్ట్ కొంచెం పెద్దగా, తర్వాత మిడిల్లో కొంచెం చిన్నగా, అండ్ తర్వాత పై లేయర్ అనేది కొంచెం చిన్నగా పెట్టేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా చుట్టూ 4 సైడ్స్ కూడా ఇలానే కట్ చేసేసుకొని మీరు చక్కగా క్రీమ్ అనేది అప్లై చేసేసుకోండి. ఇక అంటే మీరు పెట్టిన ప్రతిసారి క్రీమ్ మాత్రం ఫుల్ హెవీగా అయితే అస్సలు పెట్టొద్దండి. ఇది మోస్ట్ రిక్వెస్ట్ అనమాట. మనం ఇక్కడే ఫుల్గా పెట్టేస్తే ఏంటంటే ఫైనల్గా మనం ఫైనల్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి కూడా హెవీ అయిపోతుంది అండ్ కేక్ వెయిట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఓకేనా, చూసుకొని జస్ట్ లైట్గా అంటించేస్తూ రాయండి అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ ఇలా నేనైతే 4 సైడ్స్ కూడా చక్కగా షేప్ అనేది తీసుకొచ్చుకున్నానండి. సో ఇలా చేసుకుంటూ చేయండి. ఈ కార్ కేక్ అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు ఖచ్చితంగా ఇలాంటి కార్ కేక్లే కోరుకుంటున్నారు. అబ్బాయిలు బర్త్డేస్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా నాకు కార్ కేక్ కావాలి, ఇదే అనమాట. సో మీ ఇంట్లో కూడా మగపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం కార్ కేక్ చేసి చూడండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో తెలుసా, చాలా హ్యాపీ అయిపోతారు. ఓకేనా. అండ్ మళ్ళీ కాసేపు అయితే నేను ఒక 5 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాయండి. ఇప్పుడు క్రీమ్ వచ్చేసి ఫైనల్గా ఇప్పుడు అక్కడక్కడ క్రమ్స్ కూడా ఏం కనిపించకుండా నీట్గా లైట్గా క్రీమ్ అనేది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట నీట్గా. ఓకేనా. అప్పుడు ఏంటంటే మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా క్రమ్స్ ఉండగానే మొత్తం క్రీమ్ మనం ఫైనల్ లుక్ ఇచ్చేస్తూ ఉంటే ఏంటంటే అంత నీట్గా కనిపించదు. ఓకేనా. నేను ఇలా క్రీమ్ అంతా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత టూత్ పిక్ సహాయంతో ఇలా విండోస్ ఇవన్నీ కూడా గీస్తున్నాను. మీరు కరెక్ట్గా చూసి గీసుకోండి, డ్రా చేయండి మొత్తం. ఇలా సైడ్స్కి విండోస్, ఇంకా బ్యాక్ సైడు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా గ్లాసెస్ లాగా ఇలా వేసుకోవాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సైడ్కి కూడా గీసుకోవాలండి. డిజైన్ కార్ కేక్ తర్వాత డిజైన్ చూపిస్తాను నేను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి 6 నెంబర్ వేస్తున్నాను. వాళ్ళు పంపించిన పిక్లోనే 95 ఉంది, వాళ్ళు వచ్చేసి 6 ఒకటి వేయండి చాలు అని అన్నారు. నేనైతే 6 వేసాను అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్స్కి కూడా ఉందండి, వాళ్ళు పంపించిన కేక్లోని ఇలా డిజైన్ ఉందన్నమాట. సో ఈ డిజైన్ని కూడా ఇలా డ్రా చేశాను. సో చేసేటప్పుడైతే మీకు భలే అనిపిస్తుంది, చాలా ఈజీ. కొంచెం అంటే బిగినర్స్కి కొంచెం కష్టం అనే అనిపించవచ్చు, కాకపోతే చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా వస్తే ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటారు, లైట్స్ కోసం నేను నాజిల్ యూస్ చేసి ఇట్లా రౌండ్స్గా పెట్టానండి. ఇది వచ్చేసి టైర్స్ కోసం ఒక చిన్న బాటిల్ క్యాప్ మూత తీసుకొని ఇలా టైర్స్కి ఏమంటారు గుర్తు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇగో కార్ బొమ్మ అదండి. ఇప్పుడు వైట్ కలర్ క్రీమ్ తోటే నేను ఈ మిర్రర్స్ అనేది గ్లాసెస్ అనేది ఫిల్ చేస్తున్నాను. మీకు ఒకవేళ వైటే కావద్దనుకుంటే మీ ఇష్టం వచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు వాళ్ళు పంపిన పిక్లోని మొత్తం వైట్ కలరే ఉంది కాబట్టి మిర్రర్స్కి ఎప్పుడైనా వైట్ అయితేనే బాగుంటుంది. మీకు నచ్చితే బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, ఏం లేదు. ఓకేనా. సో ఇలా చుట్టూ కూడాను పెట్టాను. ఫస్ట్ మీరు బోర్డర్సే ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ మధ్యలో ఫిల్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్లోనే రెడ్ కలర్ అయితే మిక్స్ చేశాను అండి. కొంచెం డార్క్గా ఉండాలి రెడ్ కలర్ అనేది.
సో నేను కొంచెం ఎక్కువ మోతాదులోనే యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ కస్టమర్కి కూడా ముందే చెప్పేశాను, కలర్ అనేది కొంచెం ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది మేడం అనేసి. ఓకే అన్నారు, నో ప్రాబ్లం అనేసి అయితే అన్నారనమాట. సో ఇప్పుడు ఆ కలర్ ఉంటేనే కొంచెం లుకింగ్ బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు మనం రెడ్ కలర్ యూస్ చేస్తున్నాం కదా. అండ్ స్టార్ నోజిల్ అండి, స్టార్ నోజిల్ తీసుకొని ఇలా బోర్డర్స్ అంతా కూడా ఫస్ట్ లైన్స్ అలాగా గీసుకోవాలి. తర్వాత ఇలా చక్కగా ఫిల్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా చక్కగా ఇలా చేశారంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా రెడ్ కలర్ తోటి మొత్తం కూడా స్టార్ నోజిల్ యూస్ చేసి మొత్తం ఫిల్ చేశాను అనమాట నేను. అండ్ ఇలా చిన్నగా మీరు ఒకేసారి ఒకవేళ కలిపేసుకున్నారనుకోండి, ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కలిపేస్తారు, కలిపింది అంతా కూడాను పైపింగ్ బ్యాగ్లో వేసేసి అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే మనం అది ఎక్కువ టైం తీసుకొని పెడుతూ ఉంటే ఏంటంటే మనం పైన ప్రెస్ చేస్తూ ఉన్నప్పుడు అది లిక్విడ్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో కొంచెం కొంచెం బ్యాగ్లో వేసుకొని అప్పుడు కొంచెం కొంచెం పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఆ మిగిలిందంతా కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్స్ డిజైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ యూస్ చేసా అండి, ఓకేనా. ఇప్పుడు ఇందులో నేను 3 కలర్స్ అయితే యూస్ చేశాను, ఆరెంజ్ కలరు, వైట్ అండ్ గ్రీన్ కలరు, రెడ్ కలరు ఓకేనా. సో ఇప్పుడు ఇట్లా సైడ్స్కి కూడా పెట్టేశాను. అండ్ లైట్స్కి కూడా మనం ఇలా పెట్టేసేయాలండి, ఇదే ఆరెంజ్ కలర్ తోటి సేమ్ నాజిల్ తోటి అందులో ఫిల్ చేసుకుంటే ఓకే, మళ్ళీ వేరే కలర్ ఏం యూజ్ చేయకుండా. ఓకేనా. 6 నెంబర్స్కి కూడా నేను ఇందులో ఆరెంజ్ కలరే ఫిల్ చేశాను. అండ్ ఆ వాళ్ళు పంపించిన దాంట్లో కూడా మొత్తం ఆరెంజ్ కలరే ఉందన్నమాట ఈ సైడ్ డిజైన్స్కి అండ్ ఆ నెంబర్స్కి కూడాను. సో ఇలా అయితే చేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫౌండెంట్ తోటి లెటర్స్ అయితే నేమ్ లెటర్స్ అయితే ప్రిపేర్ చేశాను అండి. సో ఫౌండెంట్ తోటి లెటర్స్ ఎట్లా చేస్తారు అనేది ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకుంటే చెప్పండి, చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ షార్ట్స్లోనైతే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇలా నేమ్ అయితే రాశాను, బాబు నేమో రాసి ఆ కార్ కేక్లో ఎలా ఉందో సేమ్ అలాగే డ్రా చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇట్లా కళ్ళు కూడా పెట్టా అండి, బ్లూ కలర్ ఫౌండెంట్ తోటే రౌండ్గా కట్ చేసుకొని ఆ లోపల మిడిల్లోనే కూడా కొంచెం వేరే చిన్న నాజిల్ యూస్ చేసి రౌండ్గా కట్ చేశాను. లోపల వచ్చేసి ఐస్ ఏమో అవి చాకో చిప్స్ పెట్టాను, బ్లాక్ చాకో చిప్స్, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి బోర్డర్స్ ఈ మిర్రర్ గ్లాసెస్ ఉన్నాయి కదా, వాటికి బోర్డరు బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ అయితే యూస్ చేశానండి. మీ దగ్గర బ్లాక్ కలర్ లేదు అనేసి అని అనుకుంటే చాక్లెట్ గనాచు కూడా యూస్ చేసి అట్లా డ్రా చేసుకోవచ్చు. సో మొత్తం చుట్టుపక్కల ఇలా అయితే డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు బ్లాక్ కలర్ కూడా అంటే 4 కలర్ అయితే యూస్ చేసినాం మనం. ఓకే, ఇలా చుట్టూ కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత నేను ఈ టైర్స్కి ఏంటంటే మనం బిస్కెట్స్ యూస్ చేయాలండి, లేదంటే ఫౌండెంట్తో కూడా వేయచ్చు, బట్ నేనైతే బిస్కెట్స్ యూస్ చేశాను. ఏమంటారు, ఓరియో బిస్కెట్స్ మీద ఇలా రెడ్ కలర్ తోటి ఇంటూ మార్క్స్ వేసేసి చక్కగా జస్ట్ అతికిచ్చేస్తే అతికిపోతాయండి, నో ప్రాబ్లం, ఓకేనా. కొంచెం విప్పింగ్ క్రీమ్ రాసి కూడా అతికించవచ్చు, చాలా చక్కగా అలాగే ఉంటాయి అనమాట. నెక్స్ట్ బోర్డర్, ఈ బేస్ ఇది ఉంది కదా బోర్డరు, బేస్కి నేను బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్ రాసేసి సైడ్స్కి ఏమో గ్రాస్ నాజిల్ యూస్ చేసి వేసాను. అండ్ మధ్యలో వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ తోటి ఇలా చేశాను అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లల కోసం, ఓకేనా. ఉంటా అండి, బాయ్ బాయ్.